అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి బీఏ చదువుతుండొచ్చు, లేదా బీఎస్సీ చదువుతుండొచ్చు, బీకామ్ అయినా, బీబీఏ అయినా. ఫస్ట్ సెమ్‌కి సంబంధించి 100 మార్కులకు గాను 80 మార్కులేమో ఎక్స్‌టర్నల్ అంటే ఏదైతే సెమ్ ఎండ్ ఎగ్జామ్ ఉంటారో అది ఉంటుంది. అండ్ ఇంటర్నల్‌గా ఏందంటే ఒక 20 మార్కులు ఉండడం అయితే జరుగుతుంది. అందరికి కూడా బీఏ కావచ్చు, బీఎస్సీ ఏ కోర్స్ అయినప్పటికి కానీ ఇంగ్లీష్‌కి సంబంధించి 80 మార్కులకి ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. ఇది సెమ్ 1 కొత్తది ఏదైతే న్యూ సిలబస్ వచ్చిందో దానికి సంబంధించినటువంటి కొత్తగా తయారు చేయబడినటువంటి మోడల్ పేపర్. అసలు దీనిలో మార్కులు ఎలా ఇస్తారు అనేది చూద్దాం. టోటల్‌గా ఏదైనా ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ సైన్సెస్ అయినా ఇంగ్లీష్ మాత్రం సేమ్. సిలబస్ సేమ్. ఇంకో విషయం ఏందంటే ఒక కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే కాదు ఈ సిలబస్. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి కూడా సేమ్ సిలబస్. అయితే పేపర్ సెట్టింగ్ మాత్రం మారుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇదేంటంటే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు వాళ్ళు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించి పెట్టేటటువంటి ప్రశ్నాపత్రం. ఇప్పుడు అసలు మనం మార్కులు బ్లూ ప్రింట్ అంటాం కదా! అదొకసారి చూద్దాం. చూడండి ప్రశ్నాపత్రం అనేది మార్కులు ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేసి చెప్పేటటువంటి పట్టికిది. చూడండి ఈ ఏ, బి సెక్షన్‌లుగా ఉంటాయండి. ఏ సెక్షన్‌కేమో 20 మార్కులు కేటాయించారు. బి సెక్షన్ వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్లయితే బి సెక్షన్ రోమన్ అంకెలనమాట. 2, 3, 4, 5 అనేసి. రెండో దాంట్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. చాయిస్‌గా ఎస్సే ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ కానీ, ఎస్సే కానీ రాయాల్సి ఉంటుంది. 6 మార్కులు. మొదటి దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఏ సెక్షన్‌లో గ్రామర్ ఉంటుందండి. గ్రామరు, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్రిపోజిషన్స్ కానివ్వండి, వెర్బ్స్ కానివ్వండి, ఫొనెటిక్స్ కానివ్వండి, అన్‌సీన్ ప్యాసేజ్ గాని, సీన్ ప్యాసేజ్ గాని ఇస్తారు. అంతవరకు 4 ఉంటాయి. 4, 5, 20 అనమాట. తర్వాత పారాగ్రాఫ్ రాయమని ఇస్తారు. రాయాలి 6 మార్కులు. తర్వాత లెటర్ కానీ, నోట్ మేకింగ్ గాని అడుగుతారు. దానికి 6 మార్కులు. ఆ తర్వాత ప్రోజ్ అండి. మనకి ఏవైతే ప్రోజ్ లెసన్స్ ఉన్నాయో తెలుసు కదా! ప్రోజ్ లెసన్స్. ఆ ప్రోజ్ లెసన్స్ నుంచి 8 మార్కుల ప్రశ్నలు 3 వస్తాయి. 3 24 మార్కులు అన్నమాట. అలానే పోయెట్రీ ఉంది. పోయెట్రీ నుంచి సందర్భ సహిత వ్యాఖ్యలు వస్తాయి. అనోటేషన్స్ వస్తాయి. అవి కూడా 3 24 టోటల్‌గా ఏందంటే 80 మార్కులు. ఈ 24, 24, 48 ఈ ఒక 12, 60 ఈ ఒక 20, 80 మార్కులు. ఇంటర్నల్ ఎగ్జామ్‌కి 20 మార్కులు. టోటల్‌గా 100 మార్కులు ప్రశ్నాపత్రం అయితే అంటే టోటల్‌గా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కలిపి. ఎక్స్టర్నల్ మనం అంటే బయట ఏదైతే రాస్తామో సెమ్ ఎండ్ అదొచ్చేసి 80 మార్కులకైతే ఉంటుంది. ఇది టోటల్‌గా మనం అడిగేటటువంటి. ఇప్పుడు ప్రశ్నాపత్రం చూద్దాం. ఇదిగోండి ప్రశ్నాపత్రం వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. టోటల్‌గా 3 అవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 80 మార్కులు. మనకొచ్చేసి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో మనకి సిలబస్ ఇచ్చారు కదా! ఆ పాఠ్యాంశాలు మనం అదిగోండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. జీబీ షా గారి హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డికే ఇట్లా ఉన్నాయి కదా! ఓకే. ఇప్పుడు ఏమంటారంటే ఇందులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ సీరియల్ ఆర్డర్ 1-5 రాయాలి. సీరియల్ ఆర్డర్‌లోనే రాయాలి. కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడు అంతే. ఏ యూనివర్సిటీలో కూడా ఉండని రూల్ ఏందంటే ఈ యూనివర్సిటీలో ఆర్డర్‌లో ఉండాల్సింది కంపల్సరీగా. సీరియల్ ఆర్డర్‌లో మెయింటైన్ చేయాలి. 1-5 ముందు 5 రాస్తాను. తర్వాత 2 రాస్తాను. ఆ విధంగా కుదరదు. మొదటిది ఫస్ట్ 1 రోమన్ అంకె 1 టచ్ చేయాలి. తర్వాత 2, 3, 4, 5 అనేవి టచ్ చేసుకోవాలి. ఆ విధంగా అయితేనే కరెక్షన్ అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో 4, 5, 20 మార్కులు ముందే చెప్పుకున్నాం. ప్రిపోజిషన్స్ ఇస్తారు. ఇవ్వండి దే రేజ్డ్ ఎట్ అండ్ డాష్ ద రోడ్. అక్రాస్, ఆన్, అగైన్స్ట్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిపోజిషన్స్ ఇవ్వచ్చు లేదా ఆర్టికల్స్ ఇవ్వచ్చు. తర్వాత మనం చూసినట్లయితే టెన్సెస్ అనమాట. వెర్బ్ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఇచ్చారు 5 మార్కులు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్
ఇచ్చారు. 5 ఇస్తారు. ఫొనెటిక్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫొనెటిక్స్‌లో ఇస్తారు. దాన్ని నార్మల్‌గా రాయాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్యాసేజీ యూనిట్ 1-5 టెక్స్ట్ బుక్‌లో ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ బుక్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు ఉన్నాయి కదా! మనం ఇందాక చూసింది 5 ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి సీన్ ప్యాసేజెస్ ఇస్తారు. ఆ తర్వాత అన్‌సీన్ ప్యాసేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఎన్నున్నాయి? ఏబీసీడీఈ 5 ఉన్నాయి. 5లో 4 మనం టచ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనకు కష్టంగా ఉంది అనుకుంటే అది వదిలేసి మిగతాది మనం అయితే రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బి ఈ మనం చూసాం. సెక్షన్ ఏ వచ్చేసి సెక్షన్ బికి సంబంధించి మనం గనుక చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ ఏదైనా అడగొచ్చు. ఆర్ అన్నమాట. అంటే చాయిస్ ఉంటుంది. పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ విధంగా ఇస్తారు పారాగ్రాఫ్. మీకు ఇక్కడ కనబడుతుంది కదా! ఆ విధంగా పారాగ్రాఫ్ ఇయడం జరుగుతుంది. ఒక 100 పదాల్లో మనల్ని ఒక పారాగ్రాఫ్ అనేది రాయమంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్స్ గురించినటువంటి పారాగ్రాఫ్ అయితే ఉంది. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే 100 పదాల్లో ఒక ప్యాసేజ్ అంటూ రాయాలి. తర్వాత ఒక ఎస్సే. ఇది కూడా 100 పదాలే. దేని గురించి ఇచ్చారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇవ్వడం. టైమ్ మేనేజ్మెంట్ కావచ్చు, మోటివేషన్ మీద కావచ్చు, ఏదో ఒకటి. ఆ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయని పెద్దవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే థర్డ్ ఏదైతే ఉందో మూడవది రోమన్ అంకెములు లెటర్ కానీ నోట్ మేకింగ్ కానీ ఇచ్చారు 6 మార్కులని. రైట్ ఏ లెటర్ ఆన్ గివెన్ టాపిక్ ఇన్ ద ప్రాపర్ ఫార్మాట్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి ఉత్తరం రాసినట్టు లెటరే. ఓకే. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈమెయిల్ ఉంది. అది మనం చూస్తాం. మున్సిపల్ కమిషన్ నెక్స్ట్ సెమ్‌కి అనమాట. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక ఉత్తరం రాయాలి. ఎందుకని? సరిగా ఓడవట్లేదు, దోమలు ఎక్కువైపోయినాయి, చెత్త చెదారం ఎక్కడైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి గురించి రాయాలి. ఒక అన్‌సీన్ ప్యాసేజ్ ఇస్తారు. దానికి సంబంధించి నోట్ మేకింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఎట్లా ఏంటనేది అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇదిగోండి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతీది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు. టోటల్ ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా గ్రామర్ అంశాలతో సహా ప్రతీది కూడా ఇక్కడ మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే పొందుపరచబడి ఉన్నాయి. చక్కగా లెటరు ఇయన్నీ మోడల్ పేపర్‌లో ఇచ్చినవి అవి కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి గమనించండి ఆ విషయాల్ని. అండ్ టోటల్ అనమాట ఏవైతే గ్రామర్ ఉన్నాయో అయన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం మీకు తెలిసిందే సేమ్ సిలబస్ అనేది శాతవాహన యూనివర్సిటీ వారికి కూడా ఉందనే విషయం మీరు గమనించాలి. తర్వాత ప్రోజ్ అండి. ఈ ప్రోజ్ ఏందంటే ప్రోజ్‌లో నుంచి 3 ఎస్సే క్వెషన్స్ రాయాల్సి ఉంటుంది. జనరల్‌గా మనకొచ్చేసి పేపర్‌లో ఎన్నిస్తారు చూడండి. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది 5 క్వెషన్‌లు ఇస్తారు. 5 క్వెషన్‌లు ఇచ్చేసి 3 క్వెషన్‌లని అటెంప్ట్ చేయమంటారు. 5 పాఠ్యాంశాల నుంచి 5 క్వెషన్‌లు వస్తాయి. ఏంటి 5 పాఠ్యాంశాలంటే యూనిట్ 1 మోహన్ దాస్ కరంచంద్ గారి వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. యూనిట్ 2 వచ్చేసి జార్జ్ బెర్నార్డ్ షా హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డికే. అండ్ రుడ్యార్డ్ కిప్లింగ్ వాల్యూస్ ఇన్ లైఫ్. స్వామి వివేకానంద సీక్రెట్ అబౌట్ ఒనాక్లెట్ ఆగస్ట్ రెడోలియన్లస్. ఇవి వీటిలో నుంచి యాక్చువల్‌గా మనకొచ్చేసి 5 ప్రశ్నలు వరుసగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని పాఠ్యాంశాల నుంచి ఒక్కొక్కటి. మనం 3 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గమనించినట్లయితే 5 సందర్భ సహిత వ్యాఖ్యలు ఇస్తారు. పోయంలో నుంచి ఒక పార్ట్ అనేది ఓ ముక్క ఇచ్చేసి దాని గురించి రాయమంటారు. అవి కూడా ఎన్ని 5 ఇస్తారు. 3 రాయాలి. 3 ఎనిమిదిలు 24. ఏమున్నాయి? పీబీ షెల్లీ ఓడ్ టు వెస్ట్ విండ్ ఉంది. రాబర్ట్ బ్రౌనింగ్ మై లాస్ట్ డచెస్ ఉంది. ఆండ్రూ మార్వెల్ థాట్స్ ఇన్ గార్డెన్. తోరు దత్తా క్యాజువీనా ట్రీ. శశి చంద్ర దత్ ద వారియర్స్ రిటర్న్. ఇవి యానోటేషన్ సందర్భ సహిత వ్యాఖ్యలు వీటిలో నుంచి వస్తాయి. ఇవి రాయాల్సి ఉంటుంది. ఇవి ఎట్లా రాస్తారు అంటే ఓ 2 లైన్‌లో 3 లైన్‌లో ఇస్తారు. దానికి సంబంధించి ఇంట్రడక్షన్, ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఆ తర్వాత వచ్చేసి కాంటెక్స్ట్ అండ్ చివరిలో కంక్లూజన్. ఈ పద్ధతిలో మనం రాయాల్సి ఉంటుంది. సింపుల్‌గా నోట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్‌లో నోట్స్‌కి సంబంధించి మీరైతే టోటల్‌గా అన్నీ యాక్సెస్ అయ్యే విధంగా నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఆ విషయం గమనించండి.
అండ్ ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి టోటల్ ప్రశ్నపత్ర ఏదైతే ఉందో అది మార్కులు ఎలా ఉన్నాయి అనేది చూసాం. సెక్షన్ ఏలో వచ్చేసి ప్రిపోజిషన్స్, వెబ్స్, కొనెటిక్స్, సీన్ అన్సీన్ ప్యాసేజ్లు, ప్రిపోజిషన్స్ ఇవ్వచ్చు, ఆర్టికల్స్ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత వెబ్ ఫామ్స్ మాత్రం వెబ్ ఫామ్సే, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఒక సీన్ ప్యాసేజ్, ఒక అన్సీన్ ప్యాసేజ్ 20 మార్కులు. ఆ తర్వాత సెకండ్ ఏదైతే ఉందో వరుసగా రాయాలి మనం 1 2 3 4 5. అందులో రెండో రోమన్ అంకెలో పారాగ్రాఫ్ 100 పదాల్లో లేదా ఒక ఎస్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 100 పదాల్లో రాయి. అండ్ తర్వాత వచ్చేసి మామూలుగా ఈ పారాగ్రాఫ్ అనేది 100 పదాల్లో రాయాలి. తర్వాత వచ్చేసి లెటర్ కానీ నోట్ మేకింగ్ అన్సీనే, మన దాంట్లో ఇవ్వరు. ఆ తర్వాత ప్రోజ్ ఏవైతే 5 పాఠ్యాంశాలు 5 ప్రశ్నలు ఇస్తారు, 3 రాయాలి, 3 8 24. అలానే పోయిటరీ నుంచి కూడా సందర్భ సహిత వ్యాఖ్యలు ఇస్తారు అండ్ 5 నుంచి 3 రాయాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా 3 8 24, టోటల్గా 80 మార్కులు ఇవి. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ నేను ప్రిపేర్ చేయంగానే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించండి. టోటల్గా ప్లేలిస్ట్ కూడా మీకు ఇక్కడ ఐ కార్డ్స్ ఇలా వస్తుంటాయండి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.